మావయ్య గారు మన ఉత్తమ్ మనసు మార్చేలోపే మావయ్య గారి మీద మన ఉత్తమ్కి ద్వేషం పుట్టిస్తాం, పగని రగిలిస్తాం. ఆయన్ని కలవాలన్నా చూడాలన్నా అసహ్యం పుట్టేలా చేస్తాం. అలా చెయ్యకపోతే నా పేరు సుహాసినియే కాదు. నీ మీద నాకు ఆ నమ్మకం ఉందే. ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరినీ మాత్రం ఖచ్చితంగా విడదీయాలి. అదే అదే నాకు కావాల్సింది. బాధపడకు మనవడా. ప్రస్తుతం మైథిలి ఉన్న పరిస్థితుల్లో నీ ప్రేమ విషయం చెప్పి తనని మరింత ఇబ్బంది పెట్టలేకపోయాను. అయినా నిరాశపడాల్సిన అవసరం లేదు. ఈ పెళ్లి జరగనివ్వను. 600 ఆ మైథిలియే మా పురుషోత్తం బాబుకి భార్య. ఏమన్నారు తాతయ్య? పురుషోత్తమ? నా పేరు నాకు తప్ప ఎవరికీ తెలీదు. అందరూ నన్ను ఉత్తమని మాత్రమే అంటారు. అలాంటిది నా పూర్తి పేరు మీకెలా తెలిసింది? అంటే ఉత్తమ్కి ముందు ఖచ్చితంగా పురుషోత్తమే వస్తుంది. ఆ ఉద్దేశంతోనే అలా అన్నాను మనవడా. ఓ, అలా అన్నారా? ఎనీవే, థ్యాంక్ యూ తాతయ్య. నా కోసం చాలా ప్రయత్నించారు. నా ప్రేమ నిజమైతే ఖచ్చితంగా నేను విజయం సాధిస్తాను. మైథిలిని నా సొంతం చేసుకుంటాను. అవును మనవడా, నిష్కల్మషమైన మీ ప్రేమను నేను గెలిపిస్తాను. ఈ తాతయ్యే మనవడు మనవరాల్ని ఒక్కటి చేస్తాడు. మీ ఇద్దరికీ దగ్గరుండి అక్షంతలు వేస్తాడు. థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ సో మచ్. తాతయ్య, మీరు అలా బ్లెస్సింగ్స్ ఇస్తుంటే నిజంగా మా పెళ్లి జరిగినంత హ్యాపీగా ఉంది. త్వరలోనే జరుగుతుందిలే. నా మనవరాలు మెడలో తాళి కట్టడానికి రెడీగా ఉండు మనవడా. లవ్ యూ తాతయ్య, లవ్ యూ సో మచ్. అక్క అక్క, నేనే మీ దగ్గరికి వస్తున్నాను. ఇంతలో మీరే వచ్చారు. ఏమేం తమ్ముడు? ఇంకా ఏం కావాలక్కయ్య? మీ ఇంటికి ఆ ముసలోడు వచ్చాడుగా. వచ్చాడు. వాడితో పాటు ఆ సుహాసిని కొడుకు కూడా వచ్చాడు. ఆహా, అనుకున్నా ఈ ముసలోడేదో రాయబారం పట్టుకొచ్చి ఉంటాడని. నా అనుమానమే నిజమైందన్నమాట. అవునక్కయ్య, వాళ్ళిద్దరు వాళ్ళకం చూస్తుంటే నా పెళ్లి చెడగొట్టేలా ఉన్నారు. పోనీలే తమ్ముడు, నేను చేయలేని పని వాళ్ళైనా చేస్తున్నారు. ఏంటి? అవునవును తమ్ముడు, నాకు కూడా వాళ్ళ మీద అనుమానంగానే ఉంది. అక్కయ్య, వాడు నా పెళ్లి ఆపకుండా ఉండాలంటే ముందు వాడిని అర్జెంటుగా ఏదో కేసులో ఇరికించి ఉక్కిరి బిక్కిరి చేయాలి. అదంతా ఈజీ అనుకుంటున్నావా తమ్ముడు? చిన్న ఏదో పని చేసి మా దగ్గరే దొరికిపోయి చెప్పు దెబ్బలు తిన్నావు. ఇక వాళ్ళ జోలికి వెళ్ళావనుకో, చెప్పు దెబ్బలు కాదు, డైరెక్ట్ గా చావు దెబ్బలే ఉంటాయి. అక్కయ్య, నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు. వాణ్ణి ఏదో కేసులో ఇరికించడానికి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని అల్లకల్లోలం చేయడానికి నా దగ్గర అద్భుతమైన ప్లాన్ ఉంది. ఆ ప్లాన్లో నువ్వు హెల్ప్ చేస్తానంటే చెప్పు, ఇప్పుడే అమలు చేద్దాం. ఏంటి? ఆ సుహాసిని ఫ్యామిలీ మొత్తాన్ని అల్లకల్లోలం చేసే ప్లాన్ ఉందా? ఏంటిది? హల్వారాజు మా అమ్మ ఏదో రహస్యాలు మాట్లాడుకుంటున్నారు. ఎవడి కొంపలు ముంచిపోతున్నారో ఏంటో. నీ ప్లాన్ అదిరిపోయింది తమ్ముడు. ఆలస్యం ఎందుకు, ఇప్పుడే వెళ్దాం పద. అలాగే అక్కయ్య. ఉండు, ఇది లోపల పెట్టేసి వస్తాను. సరే. ఏరా ఉత్తమ్గా, నా పెళ్ళి చెడగొడతావా?
చూడరా, నీకు ఎంత పెద్ద షాక్ ట్రీట్మెంట్ ఇస్తానో. తమ్ముడు పదకే. నో డౌట్ వీళ్ళిద్దరూ కలిసి గిరిని ఏదో చేయబోతున్నారు. అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేయబోతున్నారు తెలుసుకోవాలి. లేదంటే పాపం గిరి సమస్యలో ఇరుక్కునే అవకాశం ఉంది. తమ్ముడు, ఇంతకీ మనం ఏం చేయబోతున్నాం తమ్ముడు? ఏముంది అక్కయ్య, షాప్లోకి వెళ్తున్నాం, అక్కడున్న స్వీట్స్ మొత్తం మనమే కొంటున్నాం. ఆ తర్వాత అదే సస్పెన్స్ అక్కయ్య. నీ తమ్ముడిచ్చే ట్విస్ట్కి ఆ ఉత్తమ్మగాడి ఫ్యామిలీ మొత్తం గిలగిల కొట్టుకోవాలి. వాడి ఫ్యామిలీ గిలగిల కొట్టుకోవడం తర్వాత పొరపాటున మనం దొరికామంటే వాళ్ళ ఫ్యామిలీ ఇచ్చే ట్రీట్మెంట్ కి మనిద్దరం గిలగిల కొట్టుకోవాలి. ప్లాన్ చేసింది ఈ హల్వారాజ్ అక్క. అదే కదా నా భయం. పదక్క. వీళ్ళిద్దరూ ఉన్న పడంగా వీళ్ళ స్వీట్ షాప్ కిందకు వచ్చినట్టు. షాప్లో స్వీట్స్ మొత్తం కొనేద్దామని ఎందుకు అనుకుంటున్నారు? కొంపదీసి స్వీట్ షాప్కి చెడ్డ పేరు రావాలని ఏదైనా ప్లాన్ చేశారా? బహుశా అదే అయి ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలి. నాన్న ఉత్తమ్, ఏంటమ్మా? షాప్లోకి పందికొక్కులు వస్తున్నాయని చెప్పాను. నా మాట నువ్వు నమ్మావా? చూడు, ఇప్పుడే 2 పందికొక్కులు వచ్చాయి. ఎక్కడ? అదిగో. ఏయ్, ఏదో నీ షాప్లో స్వీట్లు కొనాలని వస్తే మమ్మల్ని పట్టుకొని పందికొక్కులు అంటావా? తెలిసి తెలిసి నీ దిక్కుమాల షాప్కి వచ్చాను చూడు, మాది బుద్ధి తక్కువ. హల్వా వెళ్దాం పదా. ఎక్స్క్యూజ్ మీ, ఆగండి. మా అమ్మ మాటల్ని మీరు అపార్థం చేసుకున్నారు. ఆవిడంటుంది మీ గురించి కాదు. మరి నీ గురించా? ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు. నేనన్నది నీ గురించి కాదు, రోడ్డు అవతలున్న పందికొక్కుల గురించి. అలాగా? అవును, నిజమే నిజమే. ఈ మధ్య పందికొక్కులు పసుపు రంగు చీర కట్టుకొని తిరుగుతున్నాయి. ఏయ్, ఏంటే నన్ను పందికొక్కంటావా? ఏంటి? నన్ను అంటావా? ఆగండి, ఆగండి. అమ్మా, వాళ్ళు స్వీట్స్ కొనడానికి వచ్చారు. వాళ్ళతో నువ్వు ఇలా గొడవ పడుతూ ఉంటే కస్టమర్ల ముందు మన పరువే పోతుంది. అయినా ప్రెజెంట్ వాళ్ళు మన కస్టమర్లు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం మన ధర్మం. ఏదో ఒకటి చేసుకోండి. చెప్పండి ఆంటీ, ఏ స్వీట్ కావాలి? ఒకసారి అన్నీ చూసుకొని రండి, చూసుకోండి.
ఇలా చూడండి, అది వచ్చేసి బందర్ హల్వా, చాలా బాగుంటుంది. ఏయ్, హల్వా బందర్ అంటున్నావేంటి? అంటే నేను కూతురా? నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. ఇది బందర్ హల్వా అన్నాను, హల్వాగాడు బందర్ అనలేదు. అర్థమైందా? ఆ, అర్థమైందిలే. మీకు ఏం స్వీట్స్ కావాలో చూసి తీసుకోండి. వీడియో తీస్తున్నాను, చెప్పద్దు. మీకు ఏం స్వీట్స్ కావాలో చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. మ్మ్. మైథిలి, నువ్వు వచ్చినట్టు మీ అమ్మ వాళ్ళకి తెలీదా? తెలీదండి, అందుకే మిమ్మల్ని కూడా చెప్పొద్దు అని సైగ చేశాను. మీ మీద ఉన్న కోపంతో ఇక్కడేదో అరాచకం సృష్టించడానికి వీళ్ళిద్దరూ వచ్చారని నా అనుమానం. అందుకే మా వాళ్ళ వల్ల మీకు ఎలాంటి నష్టం రాకూడదని, ఎలాంటి ఇబ్బంది కలగకూడదని నేను వచ్చాను. చాలా థ్యాంక్స్ మైథిలి, నా గురించి మా వ్యాపారం గురించి ఇంత కేర్ తీసుకుంటున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. భలే వాళ్ళే, ఇలా థ్యాంక్స్ చెప్పాల్సి వస్తే మీరు నాకు చేసిన సాయానికి చాలాసార్లు థ్యాంక్స్ చెప్పాలి. సరే సరే, నేను ఇక్కడికి రాలేదు, మిమ్మల్ని కలవలేదు. మీరు వెళ్ళి మీ వ్యాపారం చూసుకోండి, నేను మా అమ్మ వాళ్ళ సంగతి చూస్తాను. అలాగేనండి. అలాగే మైథిలి, మా అమ్మ కూడా ఇక్కడే ఉంది. ఆవిడ నిన్ను చూడకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే మీ అమ్మ వాళ్ళకి మీ గురించి తెలిసే అవకాశం ఉంది. అలాగేనండి, నేను చూసుకుంటాను. ఇంతకీ ఏ స్వీట్ కావాలో సెలెక్ట్ చేసుకున్నారా? ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాము, ఆర్డర్ కూడా ఇచ్చేసాము. ఓ, పవన్, మేడం చెప్పినవన్నీ ప్యాక్ చేసి పెట్టండి. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. ఆ, వెళ్దామా? అలాగేనండి. ఏంటన్నా ఆ గజ దొంగ సత్యవతి స్వీట్స్ తీసుకొని బిల్ పే చేసిందా? పే చేసిందమ్మా. అసలు ఉన్నట్టుండి మన స్వీట్ షాప్ మీద అంత ప్రేమ పెరగడం ఏంటి? ఆహా, అంటే మన షాప్లో ఉన్న స్వీట్ల మీద కస్టమర్స్కి ఉండే నమ్మకం అలాంటిది కదమ్మా. ఏమో, నాకైతే అలా అనిపించట్లేదు. ఏదో తేడా కొడుతుంది. అమ్మయ్యా, మన ప్లాన్ సక్సెస్ అయింది అక్కయ్య. మనం అనుకున్నది సాధించాం. ఏమో, స్వీట్స్ కొనిపించావే తప్ప దీంతో ఏం చేయబోతున్నావో ఒక్క మాట కూడా చెప్పలేదు. తినబోతు రుచెందుకు అక్కయ్య, మనం ఈ స్వీట్ షాప్ని త్వరలోనే మూయించబోతున్నాం. ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు? స్వీట్ షాపు మూయించబోతున్నావా? అవునక్కయ్య, అప్పుడే కదా ఆ ఉత్తమ్ గడు నా ఎంగేజ్మెంట్ ఆపకుండా ఉంటాడు. అంటే గిరిగారి అడ్డు తొలగించడానికి వీళ్ళిద్దరూ కలిసి ఏదో చేయబోతున్నారు అన్నమాట. ఎక్కడ పెట్టమంటారు సార్? కార్లో పెట్టండి. అక్కయ్య, వెళ్దామా? వీళ్ళిద్దరూ కలిసి ఏదో ప్లాన్ చేయబోతున్నారు. అదేంటో తెలుసుకోవాలంటే వీళ్ళని ఫాలో అవ్వాలి. అక్కయ్య, ఆ. నాకు ఈ ఫోటో స్టూడియోలో చిన్న పని ఉంది, నువ్వు ఇంటికి వెళ్ళి. నేను ఒక అరగంటలో వచ్చేస్తాను. అలాగే తమ్ముడు, మరి డబ్బులు? నేను ఇచ్చేస్తానులే. రే తమ్ముడు, అక్కని జాగ్రత్తగా తీసుకెళ్ళు, నేను ఇస్తాను, సరేనా? జాగ్రత్త అక్క, జాగ్రత్త. వెళ్ళు వెళ్ళు, కాస్త జాగ్రత్తగా తీసుకెళ్ళు.
కనిపించాడు, వీడేమో స్టూడియోలోకి వెళ్ళాడు. అసలు ఇద్దరు కలిసి ఏం చేయబోతున్నట్టు? మన స్టూడియోలోకి వెళ్ళి కనుక్కుందాం. సతీష్ సతీష్ ఎవరు? అన్నా నమస్తే అన్నా. నమస్తే. చాలా రోజుల తర్వాత వచ్చావు, ఏంటి సంగతి? ఏం లేదురా, ఈరోజు నా ఎంగేజ్మెంట్. నీకు ఎంగేజ్మెంటా? ఏరా, నేను ఎంగేజ్మెంట్ చేసుకోకూడదా? చేసుకోవచ్చు, కానీ ఆవిడ రేయ్, నా మొదటి పెళ్ళం గురించి నేనే మర్చిపోయా, నువ్వింకా మర్చిపోలేదా? అంటే మీ ఇద్దరు పెళ్ళికి ఫోటో తీసింది నేనే కదన్నా, అంత తొందరగా ఎలా మర్చిపోతాను? ఏడ్చావు, ఆ విషయం ఎంతటితో మర్చిపో. సరే అన్నా, అయితే ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోబోతున్నావు అనమాట. అవునరా. సర్లే, ఈరోజు నా ఎంగేజ్మెంటు. ఫొటోసు వీడియోసు తీయాలి. ఇంకో 2 గంటల్లో మొదలవుతుంది. ఇంటికి వచ్చేసే. అలాగే అన్నా, ఇంకో గంటలో మీ ఇంట్లో ఉంటాను. సరే, లేట్ చేయకురాయి. లేదన్నా, నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తానుగా. ఓకే. అలాగే అన్నా. అన్నా 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 చెప్పండి అమ్మా, ఏం కావాలి? పాస్పోర్ట్ సైజ్ ఫోటోనా, లేక ఫుల్ సైజ్ ఫోటోనా, లేదంటే పెళ్లి చూపులకు పంపించాల్సిన ఫోటోనా? అవేమీ వద్దన్నా. ఇంతకు ముందు వచ్చాడే హల్వరాజ్, అతను నీతో ఏం మాట్లాడాడు? ఆ విషయాలు మీకెందుకు? ఏం లేదన్నా, ఆయనకి ఈ మధ్య పిచ్చి పట్టింది. కనబడ్డ వాళ్ళందరికీ నా ఎంగేజ్మెంట్ జరుగుతుంది, మీరొచ్చి ఫోటోలు తీయండి, మీరొచ్చి క్యాటరింగ్ చేయండి అని చెప్తూ తిరుగుతున్నాడు. బహుశా మీకు కూడా అదే చెప్పాడేమోనని నా డౌట్, అందుకే అడుగుతున్నాను. అలాగా? అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే. నా దగ్గరకు వచ్చి ఈ రోజు నా ఎంగేజ్మెంట్, నువ్వు వచ్చి ఫోటోలు తీయాలి అని చెప్పాడమ్మా. అప్పటికీ నాకు డౌట్ వచ్చింది, ఆల్రెడీ పెళ్ళం ఉన్నవాడికి మళ్ళీ పెళ్ళంటా అని. నువ్వు ఇప్పుడు చెప్పాక క్లారిటీ వచ్చింది. నిజంగానే వాడికి పిచ్చి పట్టినట్టుందమ్మా. కానీ ఆయన భార్య చనిపోయింది కదా? చనిపోవడం ఏంటమ్మా, నిక్షేపంగా ఉంటాను. ఇంతకీ నువ్వెవరు? చెప్పన్నా, హల్వరాజ్ భార్య ఇంకా బతికే ఉందా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇంతకీ నువ్వెవరు? హల్వారాజ్కి నీకు సంబంధం ఏంటి? ఆయన మా ఇంటి ఓనర్ అన్నా, ఊరికే ఆయన గురించి అడిగి తెలుసుకుందామని. సారీ సిస్టర్, నువ్వు తెలుసుకోవాలనుకుంటే వెళ్ళి హల్వారాజుని అడుగు. నాకేం తెలీదు, నన్ను వదిలే. ప్లీజ్ అన్నా, హల్వరాజ్ గురించి డీటెయిల్స్ తెలియాలి, అందుకే మీ దగ్గరికి వచ్చాను. చెప్పండి అన్నా. నాకేం తెలీదమ్మా, నేనేదో ఫోటోలు తీసుకొని బతికేవాడిని. దయచేసి నన్ను వదిలేయమ్మా. కస్టమర్లు వస్తారు, నువ్వు బయలుదేరమ్మా. అది కాదన్నా, కొంచెం బయలుదేరమ్మా ప్లీజ్. అన్నా, ఆ ఫోటోలో ఉన్న ఆవిడ హల్వారాజు పెళ్ళమమ్మా. పాపం చాలా మంచి ఆవిడ. వీడు పెట్టే విధవ టార్చర్లు భరిస్తూ కూడా వీడి దగ్గరే ఉండేది. కాకపోతే వీడు 1000 గుళ్ళ పూజారి కదా, అందుకే ఆ అమ్మాయిని బలవంతంగా వదిలించుకున్నాడు. పాపం ఎక్కడుందో ఎలా ఉందో మహాతల్లి. ఆవిడ బతికే ఉందా అన్నా? ఎన్నిసార్లు చెప్పాలమ్మా, బతికే ఉంది. అయినా అన్నిసార్లు ఎందుకు అడుగుతున్నావు నువ్వు? ఎందుకంటే నాతో తన భార్య చనిపోయిందని చెప్పాడన్నా. అలా చెప్పాడా? అయితే చచ్చిపోయి ఉంటుందమ్మా, చచ్చిపోయి ఉంటుంది. చచ్చిపోవడం ఏంటన్నా, ఇంతకు ముందే కదా బ్రతికే ఉందని చెప్పావు. అలా చెప్పానా? అయితే నేను తప్పు చెప్పానమ్మా. హల్వారాజు తన మొదటి భార్య చనిపోయిందని చెప్పుంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి చనిపోయినట్టే. నాకు అంతకు మించి వివరాలు తెలీదమ్మా, దయచేసి నన్ను క్షమించు. అన్నా ఆగన్నా ప్లీజ్, నీకు దండం పెడతాను. నేను చెప్పే ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయమ్మా. నేను నీకు కలవలేదు, నీకేం చెప్పలేదు.
అంతే. అన్నా అన్నా సరే అన్నా, నువ్వు చెప్పకపోయినా మ్యాటర్ మొత్తం అర్థమైంది. మిగతా లెక్క వాడి దగ్గరే సెటిల్ చేసుకుంటాను.